క్రైస్తవులుగా మారినటువంటి మాలామాదిగలందరూ కూడా అదే ఊరు బయట అదే వివక్షత, అదే అంటరానితనము, అదే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి మీకు చక్కటి ఉదాహరణ ఏమిటంటే 1985 జూలై 17 నాడు కారంచేడులో జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. 1985 జూలై 17 నాడు ఇన్సిడెంట్ ఏంటంటే, ఆమె పేరు ఆలీషమ్మ. ఆ గ్రామం అంతా క్రిస్టియన్ పల్లె. అది చెరువులో నీళ్లు ముంచుకుంటున్నప్పుడు జరిగిన ఒక ఘర్షణ ఏదైతుందో, మేము మంచినీళ్ళు తాగేటువంటి చెరువులో మీరు ఎడ్లని శుభ్రం చేయటము సరైంది కాదని ప్రశ్నించినందుకు ఆమె మీద దాడి చేయటం జరిగింది. మాదిగలు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పేసి ఊళ్ళో ఉన్నటువంటి సంపన్న వర్గాలన్నీ కూడా కలిసికట్టుగా కారంచేడు క్రిస్టియన్ పల్లె మీద దాడి చేయటం జరిగింది. సివిల్ డిక్లరేషన్ అని ఒకటి కాంగ్రెస్ అధిష్టానం ఆధ్వర్యంలో జరిగినటువంటి మహాసభలో వాళ్ళు వెల్లడించినటువంటి ప్రధాన అంశాలు సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయంలో ముఖ్యంగా దళితులకు భూములు పంచే కార్యక్రమం, అది అమలు విషయానికి ఆలోచిస్తే ఏమాత్రం అది మొదలే కాలేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, అది కొంతవరకు మొదలు చేసినవని అన్నారు, అది పూర్తిగా జరగలేదు. తర్వాత ఉచిత విద్య అని చెప్పారు. పీజీ ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ నుండి కంప్లీట్గా ఉన్నత విద్య మొత్తం వాళ్ళు 5 లక్షల వరకు దాని మీద ఖర్చు చేస్తామని చెప్పి డిక్లేర్ చేశారు. కానీ అది కూడా చాలా అరకొరంగా ఉంది. ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో అమలు పరిచిన దాఖలాలు లేవు. తర్వాత విద్యా ఉద్యోగాలలో ఖాళీలు భర్తీ చేసి మాదిగా ఎస్సీలలో మాదిగా పెద్ద కులం కాబట్టి వారిని ఈ ఖాళీలలో భర్తీ చేయాలని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే కేవలం నోటిఫికేషన్ వరకే పరిమితమైంది. దాన్ని ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమం కూడా ఏమాత్రం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 2.5 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఏమాత్రము ముందుకు జరిగిన దాఖలాలు లేవు. దళిత క్రిస్టియన్స్ అని ఒక తీర్పు ముందు పెట్టి మాదాన్లో మాకే దళితులలో హిందువులని క్రిస్టియన్స్ అని విడగొడుతూ మాకే గొడవలు పెడుతూ అభివృద్ధికి కానియకుండా ఒక నిరోధక శక్తులుగా మరి తయారైనటువంటి వ్యవస్థ మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ప్రతిపాదించినప్పుడు ఓన్లీ హిందువులే ఉన్నారు. దాని తర్వాత జైన్లకు రిజర్వేషన్, ఈ దళితులు ఎవరైతే జైన్ మతంలో ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ వర్తింపజేశారు. దాని తర్వాత బౌద్ధ మతానికి కూడా రిజర్వేషన్ వర్తింపజేశారు ఎవరైతే బౌద్ధులుగా తీసుకున్నారో. అదేవిధంగా మా డిమాండ్ ఏంటంటే దళితులు అంటే ఎస్సీలు అనేవాళ్ళు ఏ మతంలో ఉన్నప్పటికీ వాళ్ళకి వివక్ష ఉన్నది కాబట్టి వాళ్ళు చర్చిలకు వెళ్ళినా అంటే క్రిస్టియానిటీకి వెళ్ళినా ముస్లిం మసీదులకు వెళ్ళినా వాళ్ళ స్వతహాగా ఎవరు వెళ్ళలే. అక్కడ ఏదో వాళ్ళకు అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళకి ఏదో ఫలాలు పొందుతాయి అనే దాని మీద అదొకటి. రెండోది ఏంటంటే గుడికి రానియలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళడం జరిగింది. ఎన్నో మనకు దాఖలాలు ఉన్నాయి గుడికి రానియలేని అనే దాఖలాలు. కాబట్టి మేమేమంటామంటే ఒక మాదిగ మేధావుల ఫోరంగా ఈరోజున్న పరిస్థితులు ఇంకా వివక్షత ఉంది, ఇంకా కుల అంటరానితనం ఉంది. వాళ్ళు ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు క్రిస్టియన్స్ అంటే ఎస్సీలే అనేది ఒక ముద్ర సింపుల్గా అనేస్తారు. ఇంకా మిగతా మరి బీసీలలో బీసీ వాళ్ళు ఎస్సీ క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే వాళ్ళకు ఎక్కడ కూడా రిజర్వేషన్ పోతలేదు, ఎస్టీలకు కూడా పోతలేదు, ఓన్లీ ఎస్సీలు మతం మారితేనే రిజర్వేషన్ కోల్పోతారు అనేది రాజ్యాంగంలో ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సమానత్వం రావాలన్నా రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలన్నా
మరి ఒక అమెండ్మెంట్ చేయాలి. దళితులు అనే వాళ్ళు ఏ మతంలోకి వెళ్ళినా ఎక్కడున్నా వాళ్ళకి అంటరానితనం వెంటాడుతుంది, వివక్ష వెంటాడుతుంది, కుల వివక్ష. కాబట్టి రాజ్యాంగ ఫలాలు అందరికి సమానంగా అందాలన్నా మీరు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి క్రిస్టియానిటీకి పోయిన వాళ్ళ దళిత క్రిస్టియన్స్ కూడా ఈ యొక్క రిజర్వేషన్ వర్తింపజేయాలి. ఇంకా ఏ మతంలోకి పోయినా కూడా వాళ్ళకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ 15% రిజర్వేషన్ ఇచ్చిండో విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో సేమ్ వర్తింపజేయాలి. లేకుంటే ఈ మాకే అంతరాలు ఏర్పడి గొడవలు ఏర్పడి మాకు మేమే కొట్టుకునే పరిస్థితులలో ఈరోజు జాతిని నెట్టివేయబడుతుంది ప్రభుత్వాలు.